Audio Jungle. నా పేరు సాత్విక్, మీరు చూస్తున్నారు టెక్నోస్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఎటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ ఇమెయిల్లో పొందొచ్చు. అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ అందు నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనం రెడ్మీ మొబైల్స్కి వచ్చిన MIUI10, సో ఇదైతే చాలా మొబైల్స్కి అయితే రోల్అవుట్ అవ్వడం జరిగింది. దీని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. MIUI9 నుంచి MIUI10 ఎవరైతే మారారో రెడ్మీ మొబైల్స్కి యాడ్ చేసిన కొత్త ఫీచర్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు నేనైతే రెడ్మీ నోట్ 4లో MIUI10 బేటా వెర్షన్ అయితే వాడుతున్నాను. సో మీకు చూపిస్తాను అది కూడా సెట్టింగ్స్లో. సో మనం సెట్టింగ్స్ ఇక్కడ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లారిటీగా కనబడుతుంది. అబౌట్ ఫోన్లో చూసుకున్నట్టయితే చూస్తున్నారు కదా, MIUI వెర్షన్ వచ్చేసరికి మనకి MIUI10 గ్లోబల్ 8.7.19 బేటా. సో ఇందులో ఉన్న ఫీచర్స్ గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడాలనుకుంటున్నాను. MIUI9కి MIUI10కి చాలా డిఫరెన్స్ ఉన్నాయి. అసలు చెప్పాలంటే చాలా బాగా చేశారని చెప్పుకోవచ్చు. ఇంటర్ఫేస్ అవనియండి, లేదంటే సెట్టింగ్స్ అవనియండి, చాలా వరకు ఇంప్రూవ్ చేశారు MIUI10లో. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు MIUI10 MIUI9 కంటే. సో ఇంకా ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం దానికి సంబంధించిన ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా చెప్పుకోవాల్సిన ఫీచర్ ఏదైనా ఉందంటే రీసెంట్ యాప్స్ గురించి. నేను ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇక్కడైతే నేను గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేశాను, ఫొటోస్ ఓపెన్ చేశాను, అలానే నెక్స్ట్ నేను డైలర్ ఓపెన్ చేస్తున్నాను, మెసేజింగ్ ఓపెన్ చేస్తున్నాను. సో నేను ఇప్పుడు చాలా వాటి అప్లికేషన్స్ అన్ని ఓపెన్ చేశాను కదా. ఇంతకుముందు మనకి రీసెంట్ యాప్స్లో ఏ విధంగా ఉండేది, జస్ట్ మీకు పక్కన ఉండేవి అనమాట, ఏవేవో అప్లికేషన్స్ ఓపెన్ చేశారు. బట్ ఇప్పుడు చూడండి మీరు. సో మీరు రీసెంట్ యాప్స్ చూసుకున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వేరేగా వచ్చిందనమాట. మొత్తం ఇంటర్ఫేస్ అంతా మార్చేశారు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఇంటర్ఫేస్ అంతా చేంజ్ అయిపోయింది. అలానే ఇది నాకు చాలా నచ్చింది అనమాట. ఎందుకంటే మనం స్విచ్ అవ్వడానికి, యాప్స్ మధ్య స్విచ్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలానే ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. మీరు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే మీకు ఇక్కడ లాక్ సింబల్ ఉంది. అలాగే రీసెంట్ యాప్స్ లాక్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీకు ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది. సో ఈ విధంగా స్ప్లిట్ అవుద్ది అనమాట స్క్రీన్ అనేది. సో ఇంకొక అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా. సో ఈ విధంగా అయితే మనకి MIUI10లో రీసెంట్ అప్లికేషన్స్, మన టాస్క్ మేనేజర్ అని చెప్పుకోవచ్చు. సో టాస్క్ మేనేజర్కి అయితే ఈ విధంగా మనకి అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఫీచర్ అయితే నాకు MIUI10లో చాలా బాగా నచ్చింది. ఇది కూడా చాలా మందికి యూస్ఫుల్ అనే నేను అనుకుంటాను. ఎందుకంటే మీకు చూసారు కదా, ఇక్కడ ప్రతి ఒక్కటి ఆప్షన్ పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కావాలంటే ఎగ్జిట్ ప్రెస్ చేసినట్టయితే ఎగ్జిట్ అయిపోద్ది. సో ఎవ్రీథింగ్ అయితే బాగుంది. మీకు రీసెంట్ యాప్స్ అవనండి, టాస్క్ మేనేజర్ అవనండి, లేదంటే ఒక అప్లికేషన్ నుండి ఇంకొక అప్లికేషన్ స్విచ్ అవ్వడానికి కానీ ఇదైతే బాగుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడుకున్నట్టయితే గెస్చర్స్ అనమాట. సో ఇంతవరకు MIUI9లో అయితే మనకి ఎటువంటి గెస్చర్స్ అనేవి లేవు. బట్ MIUI10లో అయితే గెస్చర్స్ అనేవి యాడ్ చేశారు. మనం సెట్టింగ్స్కి వెళ్ళి గెస్చర్స్ అనేవి ఎనేబుల్ చేసుకుంటే మీకు చాలా వరకు చాలా గెస్చర్స్ అనేవి ఉంటాయి. మనకి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీరు అడిషనల్ సెట్టింగ్స్కి వెళ్ళిన తర్వాత బటన్ అండ్ గెస్చర్ షార్ట్ కట్స్కి వెళ్ళండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎన్ని ఉన్నాయో మనకి లాంచ్ కెమెరాకి ఒకటి ఉంది, టేక్ ఏ స్క్రీన్ షాట్, లాంచ్ గూగుల్ అసిస్టెంట్, టర్న్ ఆఫ్ స్క్రీన్, టర్న్ ఆన్ టచ్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క గెస్చర్ ఉంది. మనం ట్రై చేసి చూద్దాం. చూడండి, ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తాడు. లాంగ్ ప్రెస్ ద మెనూ అయితే కెమెరా ఓపెన్ అవుద్ది అంటున్నారు. సో నేనైతే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తున్నాను, మీకు కెమెరా అనేది ఓపెన్ అయింది. సో అలానే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినట్టయితే హోమ్ బటన్ని ఇక్కడ స్క్రీన్ షాట్ పడ్డది. మనం పెట్టుకుని బట్టి ఈ విధంగా ఈ గెస్చర్స్ అనేవి చాలా పెట్టడం జరిగింది. సో ఇంతవరకు అయితే స్క్రీన్లో అయితే మనకి ఇటువంటి గెస్చర్స్ అయితే లేదు, MIUI10లో తెచ్చారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ ప్యానల్, ఈ స్టేటస్ బార్ చూడండి మొత్తం మారిపోయింది. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్క్రీన్ బ్రైట్నెస్ సంబంధించిన స్టేటస్ కూడా మొత్తం మారిపోయింది. బార్ అనేది డిఫరెంట్ గా కనబడుతుంది, వేరే మొబైల్ అక్కడ లేనట్టు. Android P ఉంటుంది చూడండి. సో కొత్తగా వచ్చింది కదా Android P. సో ఆ OS సంబంధించే విధంగా దానికి కంపాటబుల్ గా ఉన్నట్టు ఉన్నది మనకి. అలానే ఇక్కడ మీరు నోటిఫికేషన్ ప్యానల్ తో కాకుండా మనకి పైన స్టేటస్ బార్ చూసుకున్నా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ మీకు ఐకాన్స్ అన్ని చేంజ్ చేశారు. లోపల సెట్టింగ్స్ లో మీరు చూసుకున్నా కంప్లీట్ గా ఐకాన్స్ అనేవి చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు లోపల MIUI సంబంధించిన థీమ్స్ కూడా మీకు చాలా వరకు చాలా ఎక్కువగా ఇంప్రూవ్ చేయడం జరిగింది. బ్యాటరీ సేవర్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఇంతకు ముందు మీద MIUI10లో. ఫ్రెండ్స్, అలానే నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మన సెట్టింగ్స్కి వెళ్ళి చూసినట్టయితే సెట్టింగ్స్లో కూడా మీకు ఇక్కడ చూసారు కదా, ఐకాన్స్ అనేవి చాలా వరకు చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ఇదని చెప్పుకోవచ్చు. సో మొత్తం చూడడానికి అయితే మంచి లుక్కీగా, మంచి ప్రీమియం లుక్తో అయితే ఉంది MIUI10 అనేది. నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే మనకి వాల్యూమ్ అనమాట. సో Android Pలో వాల్యూమ్ ఎలా ఉంటుందో ఇందులో అయితే అలాగే ఇవ్వడం జరిగింది. సో చూసినట్టయితే Android Pలో అయితే ఈ ఫీచర్ అయితే ఉంది. సో ఈ ఫీచర్ Android P బేటా వెర్షన్స్ మాత్రమే ఉంది, ఇంకా రోల్అవుట్ అయితే కాలేదు స్టేబుల్ వెర్షన్. బట్ MIUI10 వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. చూసారు కదా, ఇక్కడ వాల్యూమ్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. మొత్తం లుక్ అయితే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు MIUI10లో. ఫ్రెండ్స్, అలానే ఇంకొక మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే AI ప్రీలోడ్. సో చాలా మొబైల్స్కి, మోస్ట్ బడ్జెటెడ్ మొబైల్స్ అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అటువంటివన్నీ
ఇస్తుంటారు. బట్ MIUI10లో ఏఐ ప్రీలోడ్ కూడా పెడతారు. స్టేబుల్ అప్డేట్ వచ్చిన తర్వాత మీకు అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది. ఈ ఏఐ ప్రీలోడ్ ఏంటో నేను క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా కొన్ని యాప్స్ యూస్ చేస్తుంటాం, లేదంటే మనం బ్రౌజ్ చేస్తుంటాం. సో మన ఆలోచన ప్రకారం అది ఇంతకుముందే రీలోడ్ చేసి ఉంచుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 లింక్స్ ఉన్నాయి అనుకోండి, మీ ఇంట్రెస్ట్ బేస్డ్ మీరు ఏదో ఓపెన్ చేస్తారో అది ముందే ఆలోచించి అదే ప్రీలోడ్ చేసి ఉంచుతుంది అనమాట. సో మీరు వెంటనే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఫాస్ట్గా లోడ్ అయిపోద్ది. సో ఇటువంటి ఫ్యూచర్ అయితే తేవడం జరిగింది. అలానే మీకు సింగిల్ కెమెరా ఉన్న మొబైల్స్కి అయితే MIUI10 ఇన్స్టాల్ చేసినట్టయితే మీకు బొకే మోడ్ కూడా వచ్చింది. సింగిల్ పిక్ తీసుకున్నప్పుడు అయితే మనకి బొకే మోడ్ ఉంది. ఫ్రెండ్స్ ఇంకోటి గుర్తుంచుకోండి, కెమెరా పిక్ తీసినప్పుడు మాత్రం మనకి బొకే ఎఫెక్ట్ ఏం కనబడదు. బట్ మీరు పిక్ తీసుకున్న తర్వాత మీరు ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నట్టయితే బొకే ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో డ్యూయల్ కెమెరా ఉంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వర్క్ అవుద్ది అనమాట MIUI10 ఇన్స్టాల్ చేసినట్టయితే. ఫ్రెండ్స్ అలానే వన్ ట్యాప్తో స్మార్ట్ డివైస్ని కంట్రోల్ చేసే ఆప్షన్స్ అయితే తేవడం జరిగింది. మీకు నార్మల్గా తెలిసే ఉంటుంది MI కంట్రోలర్, MI రిమోట్ అయితే ఉంటుంది. సో వాటికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎక్కువగా ఫీచర్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో సింగిల్ ట్యాప్ తోటే మనం లోపల ఉన్న హోమ్ గ్యాడ్జెట్స్ అవన్నీ సింగిల్ ట్యాప్ తోటి మనం మేనేజ్ చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాప్ లాక్ కూడా పర్ఫెక్ట్గా ఇంతకు ముందు మీద కాస్త ఇంప్రూవ్ చేశారనమాట. చాలా పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. థీమ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ చేశారు. సో మొత్తం స్మూత్గా రన్ అవుతుంది. అలానే మనకి ఎంత తక్కువ ర్యామ్ ఉన్నా మనకి స్విచ్చింగ్ అంతా ఫ్రీగా ఉంది. స్విచ్చింగ్లో మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. ఫ్రెండ్స్ అలానే ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందంటే విర్చువల్ అసిస్టెంట్. సో గూగుల్ అసిస్టెంట్, అలెక్సా, సిరి, సో ఈ విధంగా ఉంటాయి కదా అసిస్టెంట్స్. సో అలానే వీళ్ళు కూడా ఒకటి తెచ్చారు. దీని పేరు వచ్చేసరికి మనకి షోవై అని ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే ఇది స్టేబుల్ వెర్షన్లోకి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంగ్లీష్ వెర్షన్స్కి అయితే రాలేదు. చైనాలో అయితే కంప్లీట్గా అయితే రోల్అవుట్ అవుతుంది. సో మన కొన్ని రోజుల్లో అయితే ఇండియాకి సంబంధించింది వస్తుంది షోవై అని. సో షోవైయో ఎంత పెడతారో క్లారిటీగా అయితే నాకు తెలియదు. సో వచ్చిన తర్వాత దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో MIUI10లో అయితే ఇది కూడా అప్డేట్ అని చెప్పుకోవచ్చు. నాకైతే ఇందులో ఏం నచ్చిందంటే మెయిన్గా న్యాచురల్ సౌండ్స్. సో ఇది ఒకటి బాగా ఇంప్రూవ్ చేశారనమాట. ఇంతకుముందు MIUI9లో చూసుకున్నట్టయితే మనకి వేరే సౌండ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు వచ్చేసరికి న్యాచురల్ వేరియంట్ సౌండ్స్ అయితే మనకు తేవడం జరిగింది. మీకు చూసుకున్నట్టయితే మీరు ఒకసారి MIUI10 ఇన్స్టాల్ చేసినట్టయితే మీరు గమనించగలరు. సౌండ్స్ అనేవి మనకి న్యాచురల్గా మారిందనమాట. ఇప్పుడు నేను క్లాక్కి సంబంధించిన UI కూడా ఒకసారి చేంజ్ అయింది. నేను క్లాక్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. సో మీరు ఇక్కడ క్లాక్ చూసుకున్నట్టయితే ఇంతకు ముందులా లేదు. ఇంతకు ముందు అయితే వేరేగా ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు మొత్తం బ్లాక్ థీమ్ అయితే రావడం జరిగింది. సో స్టాప్ వాచ్, టైమర్ అంతా డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. సో క్లాక్ థీమ్ అన్నీ మారిపోయి. సో ఇదొక ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. అలానే మీకు MI నోట్ ఉంటుంది కదా. సో MI నోట్లో అయితే మనకి ఇంతవరకు నోట్ మాత్రం ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనకు వాయిస్తో కూడా రికార్డ్ చేసే ఆప్షన్ అయితే తేవడం జరిగింది MI నోట్లో. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నోట్స్ ఉంది. సో ఇంతకు ముందు అయితే ఒక ప్లస్ ఉండేది, మనం నోట్స్ యాడ్ చేసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు వచ్చేసరికి మనం వాయిస్ సింబల్ యాడ్ అయింది. సో దీన్ని క్లిక్ చేసుకొని మనం వాయిస్ ద్వారా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇప్పుడు అయితే నేను యాడ్ చేశాను. సో ఈ విధంగా మనకు కొత్త ఫీచర్ అనేది నోట్స్లో అయితే రావడం జరిగింది. సో మొత్తానికి చూసుకుంటే MIUI9కి అప్డేటెడ్ MIUI10 అయితే బెస్ట్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఏ రెడ్మీ మొబైల్స్కి అయితే మీరు ఇన్స్టాల్ చేస్తారో ఖచ్చితంగా అది ఫాస్ట్ అవుద్ది వర్కింగ్ అనేది. అలాగే బ్యాటరీ కన్సప్షన్ కూడా మీకు తక్కువగా ఉంటుంది. ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు కానీ వచ్చినట్టయితే MIUI10 అప్డేట్ వెంటనే చేసుకోండి. మీకు మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి. సో ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. అప్పుడే వాళ్ళకి MIకి సంబంధించిన కొత్తగా వచ్చిన ఫ్యూచర్స్ గురించి అయితే క్లారిటీగా తెలుస్తుంది. నాకైతే ఇందులో నచ్చింది అయితే మెయిన్గా గెస్చర్స్. ఒకవేళ మీకు ఇంకేమైనా ఫీచర్ నచ్చినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. ఫ్రెండ్స్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.